వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అబుదాబి మొత్తం ఫుల్ వీడియో పెట్టాలని డిసైడ్ అయిపోయినా. అందు గురించి అని ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. ఇది డల్మా పార్క్. ఇదంతా డల్మా పార్క్ చూడండి. ఇదంతా డల్మా పార్క్. ఇది పార్క్ది డ్రాయింగ్ అన్నట్టు ఇట్లుంటుంది డ్రాయింగ్. ఇక పార్క్లో చల్లటి నీళ్ళు కూడా ఉంటాయి, కూర్చొని ఆడుకోవచ్చు. పిల్లలు ఆడుకునేటివన్నీ చూడండి. ఎంత పిల్లలు ఆడుకునేటి అవి ఇవి. హలో, ఈ ఎండాకాలం పూట పోరం అందరూ రాలేరు, కానీ సాయంత్రం టైంలో కంపల్సరీ. పొద్దున రారు ఎవరు, సాయంత్రం టైంలో. ఇప్పుడు అందరు స్కూళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికే ఉంటారు. ఇంటికి మాత్రం బాగా మంది వెళ్ళిపోయారు. ఎంత డల్మా పార్క్ ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేటి. ఇక పెద్దోళ్ళు అయితే సెక్యూరిటీ గార్డు ఇలా ఓళ్ళేరు కాబట్టి వచ్చిన, లేకపోతే రానిగారు. కనిపిస్తున్నాయి ఎంత పిల్లలు ఆడుకునేటి వస్తువులు. ప్రతి ఒక్క పార్కులు ఉంటాయి. నేను అబుదాబిలో మస్తు పార్కులు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్కులో చూసిన నేను. చూడండి ఫ్రెండ్స్, డల్మా పార్క్ ఇది. డల్మా పార్క్ అది కనిపిస్తుంది. దాన్ని వైట్ టవర్ అంటారు. లుల్లుకు సంబంధించిన వైట్ టవర్ అది. దాంతో పార్క్. ఇది మసీదు. అంటే పార్క్లో నమాజ్ చేసుకోవడానికి లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. ప్రతిది చల్లగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఎండ కాకుండా చల్లగా ఆరామ్స్ కూర్చోవాలి. కనిపిస్తుంది చల్లగా ఉంది కదా, గడ్డి పచ్చగా ఎట్లుంది. ఇలా పని చేసుకుని డల్మా పార్క్ ఒక వీడియో ఇద్దామని ఈయన అయిపోయినాయి. వీడియో వేసుకొని రూమ్కి వెళ్తా. అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కనిపించేది మొత్తం ఇక్కడ కూర్చుంటారు అన్నట్టు. ఇక ఆదివారం ఆదివారం వచ్చిందంటే ఇట్లా బయటకు వెళ్తారు కదా. మనం కదా బయటకు వెళ్ళినట్లు అందరూ శనివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు బయటకు వస్తూనే ఉంటారు. బయట పిల్లల్ని దొరుకుని వచ్చి వాళ్ళని ఆడిపించుకొని సాయంత్రం టైంలో పోతూ, సాయంత్రం టైంలో కంపల్సరీ వస్తారు. అంటే అన్ని ఏరియా వాళ్ళంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి పార్కులు ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఈ ఏరియాకి సంబంధించింది అన్నట్టు. ఒకటి కనిపించేది మన ఏమంటారు బాస్కెట్బాల్, ఫుట్బాల్ నాకు కూడా తెలియదు. ఆడుకుంటారు ఇలా. కింద టెన్నిస్ మీద బాల్, దీనికి సంబంధించిన పార్క్ బాగా పెద్ద ఉంది. డల్మా పార్క్ చిన్నగా ఉంటుంది. వేరే పార్కులుగా ఒక్క పక్క పెద్ద మినిమం ఆటోమేటెడ్ ఉంటాయి. తిరిగా ఈ డల్మా పార్క్ చిన్నగా ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు గిడ. ఇది ఎక్సర్సైజ్ చేసేటోళ్ళకు. ఇవన్నీ అవి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. ఇలా కూర్చోవచ్చు. ఇది కూడా మన జిమ్లోకి వచ్చి చేస్తారు చూడు, జిమ్కి చేస్తారు కదా ఫ్రెండ్స్, అలాగ అన్నట్టు. ఇది కూడా అదే సైకిల్, అలా కూర్చొని సైకిల్ దొరుకుతారు అన్నట్టు. కనిపించేది కూడా ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్నట్టు. పొద్దున వస్తారు కదా, పొద్దున సాయంత్రం పెద్ద వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు అన్నట్టు. ఇది అదే అక్కడ ఉన్నది అది. ఎంత
చిన్నపిల్లలు ఆడుకునేటి ఎక్కువ శాతం పార్కులలో చిన్నపిల్లలు ఆడే ఉంటాయి. ఎక్కువ శాతం 90% చిన్న ఆడుకునేటి అంటే బాగా పాలేసిన. ఈ పార్క్ మాత్రం కంపల్సరీ అంటే సాటర్డే సండే తప్పించి ప్రతిరోజు వస్తాను నేను. ఇక్కడ పక్కపడి పని ఉంటుంది కదా, ఇక ఆరామ్సే చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, తాగేసి బిషం పోయి మెల్లగా వెళ్ళిపోయారు అనుకో. ఇది డల్మా పార్క్ బోట్స్ అన్నట్టు వంద పెట్టిన కనిపించినవన్నీ. మొత్తం పార్క్ అది డ్రాయింగ్ ఆడ ఉంది, అక్కడ ఆడుకోవచ్చు. నా ప్రతి ఒక్కటి ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి అలా. ఫ్రెండ్స్ ఇది మన